శక్తి, వీళ్ళ ఉన్నటువంటి శక్తి, వీళ్ళు ప్రభుత్వాన్ని మార్చగలిగేటువంటి శక్తితో ఉన్నటువంటి బలవంతులు. ఆ డబ్బు బలం వాడాలి. ఆ డబ్బు బలంతో మనం ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు వాళ్ళకి ఉండొచ్చు. మరి మనం ఏం చేయాలి? మనం ఐక్యతతో పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అనేక పోరాటాలు, అనేక మంది మట్టి మనుషులే, రైతులే బలమైనటువంటి ప్రభుత్వాన్ని లొంగదీసినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని తప్పనిసరిగా మేము న్యాయ పోరాటం ఏ విధంగా చేయాలి, ప్రతి ఏ విధంగా వీళ్ళని మనం ఎదుర్కోవాలి అనేటువంటిది తప్పనిసరిగా మేము చూస్తాం. నేను గ్రామాల్లో ఐక్యంగా ఉండి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చెయ్యాలి అనేటువంటిది కూడా మనం తప్పనిసరిగా చూడాలి. చాలా మంది మేము చనిపోతాం అని చెప్తున్నారు. మేము మాట్లాడినప్పుడు మనం చనిపోవాల్సిన పని లేదు. మనం ఎవరి జీవు పడడానికి మనం ప్రయత్నం చేయటం లేదు. మన ఆస్తులు కొట్టేయడానికి ఇతరులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన ఆస్తిని మనం రక్షించుకుంటున్నాం, మన గ్రామాన్ని మనం రక్షించుకుంటున్నాం, మన ప్రజలను మనం రక్షించుకుంటున్నాం. కాబట్టి మనం ప్రాణాలు తీసుకోవాల్సిన పని లేదు. పోరాడదాం. మన గ్రామాన్ని నిలబెట్టుకుందాం, మన ప్రజలను నిలబెట్టుకుందాం, మన వ్యవసాయాన్ని నిలబెట్టుకుందాం, మన యొక్క సంస్కృతిని నిలబెట్టుకుందాం అని చెప్తూ న్యాయవాదులుగా మేము మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా మేము ఉంటాం. మీరు ఏ విధంగా గడవద్దు. మనం తప్పనిసరిగా మన వైపున న్యాయం మన వైపు ఉన్నది. మనం అందుకని నిలబడి తప్పనిసరిగా నెగ్గుతామని చెప్తూ, కానీ మనకు ఉండాల్సింది ఐక్యత. ఏ విధమైనటువంటి పోరాటాలు మన గ్రామంలో వద్దు. అందరం కలిసి ఒకటే నినాదం. ఈ కరేరు గ్రామంలో ఏ ఒక్క గజం భూమి కూడా ప్రభుత్వానికి మేము తీసుకోవడానికి లేదు, దాన్ని మేము సాధించి చేస్తాం అనేటువంటి ఏకైక నినాదంతో మీరు ఉన్నప్పుడు అందరం కలిసి మనం దాన్ని సాధిద్దామని చెప్తూ న్యాయవాదులుగా పాలియల్ సీనియర్ గా మీకు అందరూ మేము ఇస్తామని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. సూతర రాజమూర్తి సార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. హైకోర్టు అడ్వకేట్ కృష్ణమూర్తి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. మిత్రులారు, మాది చేవూరు పక్క గ్రామమే. ఇప్పుడు పెద్దలు మాట్లాడారు ఆ విషయాలన్నీ కాదు, కానీ ఇక్కడ జరుగుతున్న విషయాల్ని సూచనప్రాయంగా 2 నిమిషాలు మాట్లాడతారు. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఒక్కసారిగా నోటిఫికేషన్ ఇవ్వరు. ముందు కోర్టుకని నోటిఫికేషన్ ఇచ్చారు. మేము కోర్టు ఏర్పాటు చేస్తాము, ఓన్లీ దారి మాత్రమే కావాలన్నారు.